రాధాకృష్ణుల పెళ్ళి ఎందుకు జరగలేదు? నమస్కారం మిత్రులారా. శ్రీకృష్ణుడి పేరు వినగానే రాధాకృష్ణ అనే నామం గుర్తుకొస్తుంది. కానీ ఒక సందేహం మాత్రం చాలామందికి ఉంటుంది. రాధాకృష్ణులు ఒకరినొకరు అంతగా ప్రేమించుకున్నప్పుడు వారి పెళ్ళి ఎందుకు జరగలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే పురాణాల్లోని ఆధ్యాత్మిక భావాన్ని అర్థం చేసుకోవాలి. రాధాదేవి సాధారణ మహిళ కాదు. పురాణాల ప్రకారం ఆమె శ్రీ మహాలక్ష్మి అవతారం. కృష్ణుడి హృదయని శక్తి అంటే రాధ. కృష్ణుడి ఇద్దరు వేరువేరు కాదు, ఒకే దైవత్వానికి రెండు రూపాలు. చిన్నతనంలో కృష్ణుడు బృందావనంలోని గోపికలతో కలిసి ఆనందంగా జీవించాడు. వారందరిలో రాధాదేవికి ప్రత్యేక స్థానం ఉంది. బృందావనంలోని యమునా నది తీరం వారి దివ్య ప్రేమకు సాక్షిగా నిలిచింది. ప్రతి సాయంత్రం కృష్ణుడు యమునా ఒడ్డున నిలబడి తన మురళిని మధురంగా ఊదేవాడు. ఆ మురళీ గానం వినగానే రాధ ఆనందంతో అక్కడికి వచ్చేది. యమునా అలలు మెల్లగా ప్రవహిస్తూ ఉండగా కదంబ వృక్షాల నీడలో ఇద్దరూ కలిసి ఎన్నో మధురమైన క్షణాలు గడిపారని భక్తి సాంప్రదాయం తెలుపుతుంది. కృష్ణుడు రాధను చూసి చిరునవ్వి నవ్వితే రాధ ముఖం ఆనందంతో వికసించేది. ఇద్దరూ యమునా తీరం వెంట నడుస్తూ ఒకరితో ఒకరు తమ మనసులోని భావాలను పంచుకునేవారు. వారి ప్రేమలో స్వార్థం లేదు, కోరిక లేదు, ఒకరిని ఒకరు పొందాలనే ఆశ లేదు, భక్తి సమర్పణ మాత్రమే ఉన్నాయి. బృందావనంలోని ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి గాలి, యమునా నది కూడా వారి దివ్య ప్రేమకు సాక్షిగా నిలిచిందని భక్తి సాంప్రదాయం చెబుతుంది. ఇక్కడే రాసలీలల గురించి తెలుసుకోవాలి. చాలామంది రాసలీలను తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ పురాణాల ప్రకారం రాసలీలలు సాధారణ నృత్యాలు కావు. అవి భగవంతునిపై భక్తునికుండే పరమ ప్రేమకు ప్రతీక. ప్రతి గోపికతో కృష్ణుడు ఒక్కొక్కరిగా ఉన్నట్లు కనిపించడం భగవంతుడు ప్రతి భక్తుని హృదయంలో ఉంటాడనే సందేశాన్ని తెలియజేస్తుంది. రాధాదేవి ఆ గోపికలందరిలో అత్యున్నత భక్తురాలు. అందుకే రాసలీలల్లో ఆమెకు అత్యంత ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ దివ్య ప్రేమ ఉన్నప్పటికీ వారి పెళ్లి ఎందుకు జరగలేదు? ఒకరోజు అక్రూరుడు బృందావనికి వచ్చి కంసుడు శ్రీకృష్ణుణ్ణి మధురకు పిలిచాడని వార్త చెప్పాడు. ఈ వార్త విని బృందావనం మొత్తం విషాదంలో మునిగిపోయింది. రాధ హృదయం కూడా బాధతో నిండిపోయింది. భక్తి సాంప్రదాయాల్లో చెప్పబడే కథనం ప్రకారం మధురకు బయలుదేరే ముందు రాధ శ్రీకృష్ణుని కలిసింది. కన్నీళ్లతో రాధ అడిగింది, కృష్ణ, నన్ను విడిచి నిజంగానే వెళ్తున్నావా? నువ్వు లేక నేను ఎలా బ్రతకను అని రాధ అడిగింది. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడని చెబుతారు. రాధా, నేను నీకు ఎప్పుడూ దూరం కాను. ఈ శరీరం మాత్రమే బృందావనాన్ని విడిచి వెళ్తుంది. కానీ నా మనసు, నా ప్రేమ, నా ఆత్మ ఎప్పటికీ నీతోనే ఉంటాయి. నన్ను బయట వెతకకు, నీ హృదయంలో వెతుకు, అక్కడే నేను ఎల్లప్పుడూ ఉంటాను అని కృష్ణుడు చెప్తాడు. ఆ మాటలు విన్న రాధ కన్నీళ్లు తుడుచుకొని, నీ జ్ఞాపకాలే నా జీవితం కృష్ణ, నా ప్రతి శ్వాసలో నువ్వే ఉంటావు అని చెప్పి ఆయనను సాగనంపింది. భక్తి సాంప్రదాయం చెబుతుంది ఇలా. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన ప్రధాన ఉద్దేశం అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడం, కంసుడిని సంహరించడం, పాండవులకు అండగా నిలవడం, భగవద్గీతను బోధించడం వంటి మహత్కర కార్యాల కోసం ఆయన బృందావనాన్ని విడిచి మధురకు వెళ్లాల్సి వచ్చింది. రాధ మాత్రం బృందావనంలోని ఉండిపోయింది. అయినప్పటికీ ఆమె మనసు ఎప్పుడూ కృష్ణుడి పాదాల దగ్గరే ఉండేది. కృష్ణుడు కూడా రాధను మర్చిపోలేదు. కొన్ని పురాణాలు, ముఖ్యంగా బ్రహ్మ నైవర్త పురాణం వంటి గ్రంథాలు రాధాకృష్ణులకు గంధర్వ వివాహం జరిగినట్లు చెబుతాయి. అయితే ఇది అందరికీ తెలిసిన రాజ వివాహం కాదు. అందుకే చాలామంది వారి పెళ్లి జరగలేదని భావిస్తారు. మరోవైపు భగవత పురాణం ఈ విషయాన్ని వివరంగా చెప్పదు. అందుకే వివిధ సంప్రదాయాల్లో భిన్నమైన కథనాలు కనిపిస్తాయి. భక్తి సాంప్రదాయం చెప్పే గొప్ప సందేశం ఏమిటంటే రాధాకృష్ణుల ప్రేమ వివాహాన్ని మించినది. జీవాత్మ పరమాత్మల దివ్య కలయికకు ప్రతీక. తర్వాత కృష్ణుడు రుక్మిణిని, సత్యభామని వంటి రాణులను వివాహం చేసుకున్నాడు. అవి రాజధర్మం, రాజకీయ బాధ్యతలలో భాగం. కానీ రాధ స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచింది. అందుకే ఈరోజు కూడా భక్తులు కృష్ణ అని మాత్రమే కాకుండా ప్రేమగా రాధాకృష్ణ అని స్మరిస్తారు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే నిజమైన ప్రేమ అనేది స్వార్థం కాదు, త్యాగం. నిజమైన భక్తి అనేది పొందడం కాదు, సంపూర్ణ
సమర్పణ. రాధాకృష్ణుల దివ్య ప్రేమ యుగ యుగాల పాటు భక్తులకు ఆదర్శంగా నిలిచింది. జై శ్రీ రాధాకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ధన్యవాదాలు.